కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళవారం బుధవారం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మపురం జనరల్ మేనేజర్ గోపిచంద్ హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిగిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, ఈ వైద్య శిబిరాన్ని కాట్రావులపల్లి పరిసర గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 2 రోజుల పాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ప్రత్యేకత కళ్ళు పరీక్షలు చేసి వారికి కావాల్సిన కళ్ళజోళ్ళు ఇక్కడే తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని, ఆపరేషన్ పడేవారు వైజాగ్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే దించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ డీజీఎం రమేష్, సర్పంచ్ పిట్టా సుగుణరావు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ మెగా వైద్య కంటి శిబిరంలో కళ్ళు పరీక్ష నిర్వహిస్తున్నారు నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ వారు. బాబా గారు శంకర్ ఫౌండేషన్ డాక్టర్ మనాకి నెక్కంటి రమేష్ గారిని పాల్గొనేవలసిందిగా కోరుతున్నాం. అలాగే డాక్టర్ నిగిత గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. కుడి చేతి పక్క అయితే వాటిలోనూ ఆపరేషన్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ ఓకే నెక్కంటి సీ ఫుడ్స్ వారు మరి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైంది. దీనికి ముఖ్య అతిథులుగా మరి మన గ్రామ సర్పంచ్ సుగుణరావు గారు, అలాగే నెక్కంటి సీ ఫుడ్స్ అధినేత మన రమేష్ గారు, అలాగే శంకర్ ఫౌండేషన్ అనేది రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వినియోగించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మన ఎక్కడన్నా వైద్య శిబిరం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కంటి పరీక్ష చేసేసి వాళ్ళని పంపించేసి రేపు లేకపోతే మా హాస్పిటల్కి రండి, లేకపోతే ఎల్లుండి మా హాస్పిటల్ రండి అంటాం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ శంకర్ ఫౌండేషన్ అనేవారు సుమారు 50 మంది సిబ్బంది వచ్చారు ఈ రోజు ఇక్కడ అందరికీ. ఇలా ఏం చేస్తారంటే, ఇప్పుడు నీకు పరీక్ష చేసిన ఒక పేషెంట్కి పరీక్ష చేసిన వెంటనే వాళ్ళకి ఒక 2-3 గంటల్లో వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్తో ఏ పవర్ అయితే పవర్ అయితే పడుతుందో ఖచ్చితంగా ఆ కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం, అలాగే ఆపరేషన్ చేయించడానికి కూడా వాళ్ళ సొంత బస్సుతో మన వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే మన హాస్పిటల్లో దింపడం జరుగుతుంది. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంత ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం కదలేని వాళ్ళు ఎవరైనా ఉండిపోతే వాళ్ళకు కూడా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నెక్కంటి సీ ఫుడ్స్ వారికి అలాగే శంకర్ ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మా కాట్రావులపల్లి గ్రామం తరఫున తెలియజేసుకుంటూ, వీళ్ళు ప్రతిదీ చేసే కార్యక్రమం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళ చేసే వ్యాపారాలన్నింటినీ కూడా మంచి ముందుంచేలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.